తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. మరి ఇప్పుడు మనతో రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమం రన్ చేస్తున్న రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరం బాగున్నాం. అందరూ బాగున్నారు. చూస్తే నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారు. ఎందుకంటే నాకే చూస్తే అనిపించింది, ఎందుకంటే కన్న పిల్లలే వద్దు అని వదిలేసే వాళ్ళని మీరు తీసుకొచ్చి కన్న తల్లిదండ్రులా చూసుకుంటున్నారు. అసలు ఇది ఎప్పుడు రన్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి? 2011లో స్టార్ట్ చేశారు. 11లో స్టార్ట్ చేశారు. ఓకే, ఒక్కళ్ళే స్టార్ట్ చేశారా? ఎవరైనా సపోర్ట్ అంటే ఇంకా అంటే కొంచెమే గానీ టోటల్ గా స్టార్ట్ చేసింది అయితే నేనే. ఓకే, ఎందుకు అనిపించింది స్టార్ట్ చేయాలని? నాకు ఫస్ట్ నుంచి సర్వీస్ అంటే బాగా ఇష్టం. అంటే ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయడం అన్నా, అంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది అనుకోవాలి. కొంత ఏంటంటే నేను కొన్ని చూశాక సమాజంలో ఎవరికి వాళ్ళు ఏజ్ అయిపోయినాక వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో పిల్లలు పట్టించుకోకుండా అని అట్లా ఆలోచించా. సో ఇది మాది ప్రాపర్ నెల్లూరు డిస్టిక్. ఇంకా ఆ బేస్ చేసుకుని నేను హైదరాబాద్ వచ్చా. ఏదో చెయ్యాలని, ఇంట్లో ఉంటే ఒప్పుకోరు కదా. సో చాలా కష్టపడ్డాను దీనికి. నేను స్టార్టింగ్ అంటే సింగిల్ గా కదా అన్ని చూసుకోవాలి కదా. సో అలా అంచెలంచెలుగా 2011 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 65 మెంబర్స్ ఉన్నారు. 65 మెంబర్స్ టోటల్. 65 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ప్లస్ బ్యాక్ సైడ్ మాది ఓన్ కన్స్ట్రక్షన్. ఇది వచ్చి రెంట్ బిల్డింగ్. రెంట్ బిల్డింగ్. మరి ఫండింగ్ అవి ఎలా వస్తున్నాయి? అంటే ఫుడ్ చూసి ఫండింగ్ అదే ఫండింగ్ అంటే మీన్స్ మనకి ఏంటంటే ఎవరైనా గ్రోసరీ ఇచ్చేవాళ్ళు అలా ఏదైనా బర్త్డేస్ కి అట్లా. కానీ అట్లా డైలీ రాదు కదా. డైలీ రాదు. ఇంకా మాది బిజినెస్ ఉంటది కదా, అమౌంట్ కొంత దీనికి ఇచ్చేస్తాము. ఇంకా బయట నుంచి ఇట్లా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా హెల్ప్ చేస్తారు. మరి ఇంతమంది తల్లిదండ్రులకి మీరు తోడుగా ఉంటున్నారు కదా, మరి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మీ పేరెంట్స్ ఇదిలానే స్టార్ట్ చేస్తా అన్నప్పుడు? ఫాదర్ అయితే లేరండి, నాన్నగారు కూడా. నేను ఇది స్టార్ట్ చేసా 2011లో నవంబర్ లో స్టార్ట్ చేశాను ఫస్ట్. నాన్న నవంబర్ 25, నాన్న ఇదయ్యారు. అన్ని అప్పుడే ఇది స్టార్ట్ చేయడము, ఫాదర్ ఇది అవ్వడము. అంటే ఫాదర్ గా చనిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేశారా? లేదు, నాన్న ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. నవంబర్ లో నేను స్టార్ట్ చేశాను. నవంబర్ లో 25 నాన్న చనిపోయారు. సో అది అమ్మున్నారు, 2 అన్నయ్యలు 2 అక్కలు, నేనే లాస్ట్. స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఏమన్నారు? అంటే ఫస్ట్ లో ఏంటంటే ఎవరైనా ఒప్పుకోరు కదా. అంటే నీ ఏజ్ కి ఆడపిల్ల ఎందుకు మనకి పెద్దవాళ్ళతో ఇబ్బంది కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా ఇంట్లోనే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, వద్దు నీకు అనేసి ఫస్ట్ లో ఒప్పుకోలేదు. సో ఇప్పుడైతే అందరూ హ్యాపీ. పోన్లే 10 మందికి సర్వీస్ చేస్తున్నావు, నీ వల్ల 10 మంది అన్నం తింటున్నారు అని. ఇప్పుడు నాకేమి ప్రెషర్ కూడా ఉండదు, పెళ్లి చేసుకో అది చేసుకో అని. స్టార్టింగ్ కొంచెం ఉంటది, పేరెంట్స్ కాదండి. ఇప్పటికి పెళ్లి చేసుకున్నారా? లేదండి, చేసుకోలేదు. ఓకే, త్యాగం చేశారు, వీళ్ళతోనే ఉండాలి. ఇంకా నాకు ఇదే ఆలోచనలో, ఇంకా అదంటే కొద్దిగా స్వార్థం మళ్ళా ఉంటది కదా ఫ్యామిలీ అన్నాక, ఇంకా అందుకని వద్దు అనేసి అనుకున్నాను. మీరు కూడా సింగిల్ కాదు, ఇంతమంది తల్లిదండ్రులకి సింగిల్ అని ఎప్పుడు అనుకోనండి. నేను ఏ రోజు కూడా నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను అనవసరంగా దీంట్లోకి వచ్చానేమో అనేది ఏ రోజు అనుకోలేదు. నేనైతే నిజం చెప్పాలంటే గాడ్ గిఫ్ట్. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఇంతమంది పెద్దవాళ్ళని చూసే అదృష్టాన్ని నాకు ఇచ్చాడని ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాను. కానీ ఎప్పుడు ఫీల్ అవ్వాల. అంటే అంటారు వీళ్ళతో కొంతమంది ఇబ్బంది పెట్టరు, కొంతమంది ఇబ్బంది పెడతారు. అలా ఎప్పుడైనా అనిపించిందా అంటారు, కానీ ఎప్పుడు అనిపించలా. ఎందుకంటే మనకి ఇష్టమైంది ఇది. అందుకని ఎప్పుడు నేను కష్టంగా భావించలేదు ఎందుకు ఇందులోకి వచ్చాననేది. మరి వీళ్ళతో ఇక్కడ ఉన్నది ఇంతమంది తల్లిదండ్రులతో మీ బంధం ఎలా ఉంటది? అటాచ్మెంట్ బాగుంటారండి. మాక్సిమం అందరూ, ఎవరో కొంతమంది తప్ప అందరూ కూడా నా మీద వాళ్ళు అలాగే ఉంటారు, నేను కూడా అలాగే ఉంటా. ఏజ్ లో ఏంటి అంటే వాళ్ళకి మాట్లాడుకునే వాళ్ళు ఒకరు కావాలి, ఒక మనిషి కావాలి. నేను 4 రోజులు ఎక్కడికన్నా పోతే వాళ్ళు చూస్తా ఉంటారు, ఇంకా రాలేదు మేడం, ఇంకా రాలేదని. వాళ్ళు కూడా అలాగే మంచిగానే ఉంటారు అందరూ కలిసి. నేను కూడా ఎక్కడికన్నా పోతే 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేను. ఇంక వీళ్ళే నాకు గుర్తుకు అలవాటు అయిపోయింది కదా. సో ఇంకా వీళ్ళే నాకు అక్కడ పోయినా ఎవరో పిలిచినట్టు ఎడ్లీ చేసినట్టు అలాగే ఉంటది అన్నమాట. అమ్మ అంటది 2 రోజులు ఉండన్నా కూడా నేను 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండను, అక్కడికి వెళ్తే వచ్చేస్తాను. అంటే ఉమెన్స్ తో కూడా దగ్గర వస్తుంది. అండ్ మీలాంటి ఉమెన్స్ చూస్తే ఏంటంటే చాలా ప్రౌడ్ గా ఉంది అనమాట. అంటే అంతా సాక్రిఫైస్ చేసి, లైఫ్ సాక్రిఫైస్ చేసి, ఇంతమంది తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అని దగ్గర తీసుకొని వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళకి సాయం చేస్తూ, నిజంగా మీలాంటి ఆడవాళ్ళు ఉండాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, చాలా గ్రేట్. థ్యాంక్ యూ. నేను చూసా కూడా నాకే కళ్ళంటే నీళ్ళు తిరిగాయి. ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. చాలా మందికి మనసులో అనిపిస్తుంది అది చేయాలి ఇది చేయాలి అని. కానీ మీరు ఒక అడుగు ముందుకేసి ఒక స్టెప్ తీసుకొని ఇట్లా ఉండాలి అని అనుకున్నారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మీకు ఈ ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. మీ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు మా ఓల్డేజ్ హోమ్ తరఫున. థ్యాంక్ యూ. అలాగే మీ సార్కి కూడా ఒకసారి మేము ఇన్వైట్ చేస్తాం ఇక్కడికి. అండ్ ఇలాంటి పనులు మీరు ఇంకా చేసి ఇంకా సార్ వస్తారండి, మంచోడు సార్ అని. సో అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను.
ఇట్లా ఓపెనింగ్ కి పిలుద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా సార్ కూడా రావాలని ఛానల్ ద్వారా సార్కి కూడా తెలియజేస్తున్నాను. నేను వచ్చి తప్పకుండా కలుస్తాను. ఓకే, షూర్ గా మ్యామ్. అండ్ ఇలాంటి మంచి పనులు మీరు ఇంకా చేయాలి. చేయాలి, అదే నా కోరిక కూడా. మీ అందరి ఆశీర్వాదాలు. నేను ఇది 100 మందికి కాదు, నేను 1000 మందికి అనుకుంటున్నాను. యాక్చువల్ గా వెనక స్థలం కడితే కనుక 800-1000 మంది దాకా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, కేవలం రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కొన్న స్థలం అది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నా కోసం నేను కొనుక్కోలేదు. గాంధీ హాస్పిటల్ రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎంతో మంది కాల్ చేస్తుంటారు. రోజు 10 కాల్స్ అన్న వస్తాయి, తక్కువ పెట్టుకున్నా. కానీ మనకి ప్లేస్ లేదు కదా. సో అది చేయాలన్నది నా డ్రీమ్. భగవంతుడు నాకు ఇప్పుడు ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా అన్నారు కదా, మరి దానికి మనీ ఎట్లా? అంటే ఇప్పుడు షెడ్డే వేస్తున్నాను, అంటే బిల్డింగ్ కాదు. దానికి కూడా బాగానే ఖర్చు అయింది. ఒక షెడ్ అయిపోయింది, ఇంకొక షెడ్ వేస్తున్నాను. అది ఇంకొక షెడ్ కూడా వేయాలి, ఇంకో 2 షెడ్లు ఉన్నాయి. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇలాంటి వృద్ధాశ్రమాలు తగ్గితే, అంటే బయట ఉన్న వాళ్ళు కూడా నా తల్లిదండ్రులని వాళ్ళు చూసుకుంటే ఇలాంటి వృద్ధాశ్రమాలు పెట్టే ఛాన్స్ రాదు. కానీ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి మీరు తోడుగా ఉంటున్నారు. కానీ మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఆశ్రమాలు అనేది లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఎందుకంటే ఇంత ఉంటేనే రోడ్డు మీద వదిలి, ఒకసారి మన దగ్గర వదిలి వెళ్ళిపోతారు పిల్లలు. అవి తప్పు, ఖండిస్తాం. ఎవరైనా తల్లిదండ్రులు చూడొద్దని ఎవరము చెప్పము మనము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 90+, 80+ వచ్చినాక ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా 65, 70+ వచ్చి ఉంటుంది. వీళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. మన నైట్ కాల్ వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు. ఆవిడ లేబో ఈవిడ పడింది. ఇప్పుడు ఇటు పోయిన ఆవిడే, ఈవిడ పడిపోయింది బాత్రూమ్ లో, కళ్ళు తిరిగి, లో బీపీ వల్ల. పాపం ఆవిడ వాళ్ళ ఆడపడుచు ఏజ్ ఉంది, ఆవిడకి 70 దాకా ఉన్నాయి. ఈవిని లేపి ఇద్దరు పడ్డారు. ఆవిడే పేషెంట్. అప్పటికప్పుడు కాల్ చేస్తే అప్పటికప్పుడు వెళ్ళాం మేము. ఇలాంటివి తప్పులే, మనం సంరక్షణగా చూసుకుంటాం కానీ తప్పనన్ను. కానీ ఇలా పట్టించుకోకుండా అలా రోడ్ల మీద వదిలిపోవడం అన్నది అది ఎవరిమైనా ఖండిస్తాము, తప్పు అది. ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు కదండి. మనము వాళ్ళు తప్పు ఉండొచ్చు, మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం, మనల్ని క్షమించారు కదా మన తల్లిదండ్రులు. ఇప్పుడు మరి ఈ వయసులో వాళ్ళు చేదస్తూ ఉంటది, నేను చూస్తున్నాను కదా. కానీ క్షమించుకొని చూడమనే చెప్తాము. కాకపోతే ఇక్కడ అందరూ ఆ ఏజ్ వాళ్ళు కాబట్టి చక్కగా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉంటారు, అది మాత్రం చెప్తా. ఇప్పుడు వృద్ధులు అంటే వాళ్ళకి చాలా హెల్త్ కండిషన్స్ వస్తాయి. మరి డాక్టర్ వాళ్ళు అప్పటికప్పటికి అవైలబుల్ గా రావాలి అంటే ఉంటారా? ఉంటారు, సిస్టర్ ఉంటది కదా. ఓకే, ఇక్కడనే ఉంటది. నాకు మెడికల్ వచ్చు, అన్ని తెలుసు. ఏం చదువుకున్నారు మ్యామ్ మీరు? నేను నా సబ్జెక్ట్ బీకామ్ అండి. అన్ని మరి తప్పదు కదా వీళ్ళకి, అన్ని నేర్చుకున్నా. ఏదన్నా చిన్న ఉంటే ఫస్ట్ ఎయిడ్ అన్ని నేనే చేస్తాను. మరి మెడిసిన్ అంటే దానికి కూడా చాలా ఖర్చు ఉంటుంది కదా, అది కూడా మీరే పే చేస్తారా? లేని వాళ్ళకి ఇంక మనమే కదా. ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా 2-3 సలైన్లు పోతూనే ఉంటాయి. ఓకే, మరి ఆ ఖర్చు అంతా మంది. ఇప్పుడు వృద్ధులు అని అంటే మీరు పర్టికులర్ గా వెళ్ళి తీసుకొస్తారా, ఎవరైనా జాయిన్ చేయి? మేము వెళ్ళి కూడా కాల్ చేస్తే, ఇంకా మాకు అంబులెన్స్ లేదు, మాక్సిమం వాళ్ళని తీసుకురమ్మంటాను వెహికల్ లేదని. లేదంటే 108 కాల్ చేస్తాము, వాళ్ళు తీసుకొస్తారు. అంటే ఇప్పుడు చాలా మంది రోడ్ల మీద ఉంటారు, వస్తారు. అలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళే మనీ తీసుకొని. అసలేం లేదు. 108 కాల్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా పిఎస్ కాల్ చేస్తారు. సో ఇంకా మనకి టచ్ లోనే ఉంటారు ఎప్పుడు పిఎస్ వాళ్ళు, ఎక్కువ తీసుకొస్తుంటారు కదా. సో సార్ అక్కడ ఉంది, కొంచెం మీరు హెల్ప్ చేయండి అంటే తీసుకొస్తారు వాళ్ళు కూడా. మరి ప్రభుత్వం నుంచి ఎప్పుడు సాయం అట్లాంటివి? ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయితే మనకి హెల్ప్ లేదు. ఇండివిజువల్ గానే. అవునవును, కానీ చెయ్యాలి. ఇలాంటి మంది ఒకటేనే కాదు, ఎవరైనా 10 మందికి ఉపయోగపడే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా మనకు కొంచెం హెల్ప్ ఉంటే ఇంకా మనం 10 మందికి. నాకు అదే రోడ్డు మీద మాక్సిమం ఉండకూడదు, అడుక్కోకూడదు అన్నది నాకు ఎప్పటి నుంచో కోరిక. అది నాకు ఎప్పుడు అవకాశం ఇస్తే నేను అది తెలియజేస్తాను ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి. మన భారతదేశంలో గానీ మన ఏపీలో గానీ అభివృద్ధి రావాలి అంటే ముందు ఇట్లాంటి బయట తిరిగే వాళ్ళు, బాగున్న వాళ్ళు కూడా అడుక్కుంటారు. ఎందుకు, నాకు ఎక్కడికైనా వెళ్తుంటాను కదా, బస్ స్టాప్ లో కనిపిస్తారు, అడుగుతారు, నువ్వేం అడుక్కోదు నాతో నడు అంట. కానీ రారు వాళ్ళు. వద్దు రావంట. ఏంటి నీకు కావాల్సిన ఫుడ్, హెల్త్, బట్ట ఇవే కదమ్మా, ఎందుకు మంచిగా ఉన్నారు, ఎందుకు అడుక్కుంటున్నారు? నేను అడుగుతాను వాళ్ళని పక్కకు పిలిచి, రా ఆటో మాట్లాడితే వెళ్ళిపోదాం రా అంట. అంటే రారు. కానీ అందుకు సపోర్ట్ ఏంటంటే వీళ్ళు రారు కాబట్టి మనము డబ్బులు వేయద్దండి. మెయిన్ డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. అవును, మొన్న ఎవరు అన్నాడు, నీ టిఫిన్ తింటావా, టిఫిన్ పెట్టించండి, అన్నం పెట్టించండి, ఇబ్బంది లేదు. లేదంటే ఇట్లాంటి ఆశ్రమాల్లో వదిలిపెట్టేసింది, హ్యాపీగా మేము చూసి దాన్ని రెడీగా ఉన్నాం. కానీ అది మంచి గుండు కూడా అడుక్కోవడం అన్నది కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. అంటే ఎలా ఉన్నా మేము చూస్తాం, కాళ్ళు ఉన్నా కళ్ళు లేకపోయినా ఎలా ఉన్నా నేను చూసి దానికి రెడీగా ఉన్నా. ఓకే, ఇక్కడ ఏజ్ లిమిట్ అలా ఉంటుందా? అంటే తర్వాత ఉన్న వాళ్ళని తీసుకుంటాం. 90 వాళ్ళు ఉన్నారు మన దగ్గర, నియర్ 100 వాళ్ళు కూడా ఉన్నారు. పైన ఒక ఆవిడ ఉంది, చూసారు, ఆవిడ 100 years. ఎవరినైనా చూస్తాము ఇలా ఉన్నారు, అయ్యో వాళ్ళకి బెడ్ షూట్స్ వచ్చేసి వెనకంతా పుండ్లు అయిపోయినాయి, కాళ్ళు ఎట్లా అయిపోయినాయి, ఎట్లా ఉన్నా చూస్తాం.
ఓకే, గ్రేట్ మ్యామ్. అండ్ బాగున్నవాడు ఎక్కడైనా బతుకుతాడు. అవును. వీళ్ళతోనే కదా సమస్య. అవును. అలాంటి వాళ్ళని చూడడం అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు మెడికల్కి వెళ్ళిపోయారు కదా. మెడికల్ తో పాటు వాళ్ళకి మెమరీ లాస్ అయి ఉంటది పాపం. వాళ్ళు ఎక్కడ ఉన్నాము, పిల్లల పేర్లు చెప్పలేరు, ఏం తెలీదు. అవును. వాళ్ళు ఇంట్లో నుంచి మొన్న ఒక ఆవిడైతే అక్కడ ఉన్నారు వెనక మన దగ్గర, కూతురు కొడుకే మీ చెల్లింటికి పోదామని రెడీ అవ్వమంటే ఆవిడ చీర కట్టుకొని రెడీ అయింది, కుకట్పల్లి బస్ స్టాప్ లో వదిలిపెట్టి వెళ్ళారు. అక్కడి నుంచి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి, అది చాలా తప్పు కదా అని పాపం ఆవిడ ఆశగా తమ్ముడు చెల్లెలింటిగాని రెడీ అయింది. మొన్న ఛానల్ వాళ్ళు ఎవరిని వస్తే ఆవిడ మాట్లాడింది కూడా ఆ విషయం. ఇట్లా నన్ను వదిలేశారు, ఇట్లా ఇక్కడికి తీసుకొచ్చారు మా అన్న కూతురు కొడుకు అని చెప్పింది. అవి మాత్రం ఖండించాలి కూడా. ఇప్పుడు అందరు ఇక్కడ మీతో పర్సనల్ లైఫ్ షేర్ చేసుకుంటారు, వాళ్ళ బాధల్ని కానీ చెప్తారు, ఏడుస్తారు. కాకపోతే ఏడ్చినా మంచి మంచి ప్లేస్ కి వచ్చాము, మాకు ఏమి ఇబ్బంది లేదమ్మా, నువ్వు ఉన్నావు కదా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అనేసి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారులేండి. ఏదో అంటే మనం ఎంత బాగా చూసినా పిల్లలు కాదండి, జన్మనిచ్చారు కదా, ఉంటది వాళ్ళకి మమకారం ఉండదు అని చెప్పు, వీళ్ళకి ఉంటది కానీ వాళ్ళకు ఉండదు. ఉంటే వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉంటారు, అది కదా. సో చాలా గ్రేట్ మ్యామ్, మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. యా వ్యూవర్స్, చూసారు కదా, మరి ఈ వీడియో నేను ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయడానికి తీయలేదు, వారిని బాధ పెట్టడానికి అయితే అస్సలు చేయలేదు. నేను ఇది చేయడానికి రీజన్ ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ రావాలి. ఫ్యూచర్ జనరేషన్లో ఏంటి అంటే తల్లిదండ్రులు ఇట్లా వదిలేయొద్దు. మరి ఇక్కడ ఉన్న వృద్ధులు ఎంత బాధపడుతున్నారు, పిల్లలు నాతో ఉంటే బాగుండని కూడా అంటున్నారు, ఒకవైపు ఇక్కడ నాకు హ్యాపీగా ఉంది అంటున్నారు. అంటే మరి ఇక్కడ ఉన్న రాజేశ్వరి గారు వాళ్ళని బాగా చూసుకుంటున్నారు, వాళ్ళ మాటలని మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ నుంచి అన్నా సరే ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ మారండి. తల్లిదండ్రులు బయట వదిలేయడం, వృద్ధాశ్రమంలో కన్నా మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మీతో కాకపోయినా సరే ఇంట్లో మనవల్లో మునిమనవల్లో ఉంటారు, వాళ్ళతో అయినా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళది ఒక కల్మషం లేని నవ్వు, వాళ్ళది బయట ఎంత నవ్వుతూ ఉన్నా సరే లోపల బాధ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని వదిలేయొద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతులు పెట్టి దండం పెట్టి మరీ చెప్తున్నాను, నేను తల్లిదండ్రుల్ని వదిలేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.